డిబేట్లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు అవినీతి ఒక రకంగా బయటపడుతుంది ఇంజనీరింగ్ అధికారులకు సంబంధించి. ఇంజనీర్లు చెప్పినా కూడా ఎక్కడ కేసీఆర్ వినకపోవడం వల్ల ఈరోజు కుంగుబాటు వచ్చింది. ఇన్నేళ్ల సుదీర్ఘమైనటువంటి ఒక అనుభవం లేకపోతే విజన్తో కట్టాల్సినటువంటి ప్రాజెక్టులో ఈ డొల్లతనం బయటపడడానికి కారణం కర్తాకర్మక్రియ కేసీఆర్ అని చెప్తున్నటువంటి పరిస్థితి రిపోర్ట్లు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు ప్యానెల్లో ఉన్న మిగతా మిత్రులందరికీ కూడా నేను ఒక ప్యానెల్ విశ్లేషించిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలను అధ్యయనం చేయడానికి మళ్ళీ ప్రభుత్వం మిగతా సెక్రటరీస్ ఎక్స్పర్ట్స్ కి ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఒకటేంటంటే ఆ రిపోర్ట్లలో కరెక్ట్ గా ఏమున్నది, ఆ ప్రాజెక్టులో జరిగిన అనేకమైన అంశాలు ఏమి ఉన్నాయి, అవి పద్ధతి ప్రకారం జరిగాయా, అవకతవకలు జరిగాయా, లేకపోతే ఇంకో విధంగా జరిగిందా అన్న అంశాలను మనం అది రిపోర్టు మొత్తం బయటికి అఫీషియల్ గా బయటకు వచ్చి అది ప్రభుత్వ వెబ్సైట్ లో పెట్టి ఇది రిపోర్టు, ఈ రిపోర్టు ఈ కమిటీ ఈ విధంగా ఇచ్చింది, దీనిలో జరిగిన ఏమైనా అవకతవకలు ఉంటే అవకతవకలు ఈ విధంగా జరిగినాయి, ఈ అవకతవకలు ఎవరు చేశారు, వాళ్ళు ఎవరు బాధ్యత వహించాలి అన్న దాని చర్చ జరుగుతుంది. అయితే ఒకటేంటంటే ఇంతవరకు మనకున్న సమాచారం ప్రకారం కానీ లేకపోతే ఈ కమిషన్ ఏకముందే వచ్చేటి ఒకటేంటంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదే ఆయన చాలా చెప్పిండు, నేనే కూర్చేసుకొని కట్టించిన నా బుగ్గలోనే వచ్చినదే ఈ ఐడియా కాళేశ్వరము, ఒక విధంగా నేను దీన్ని కట్టడంలో నా పాత్ర ఎక్కువగా ఉన్నది అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా విషయాలు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడే చాలా అభ్యంతరాలు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడే చాలా మంది చెప్పింది ఏంటంటే, అప్పటికే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 9 హట్ల దగ్గర ఈ ప్రాణహిత మీద ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. అది 30 నుంచి 35 కోట్ల రూపాయలతోని. అది ఆదిలాబాద్ లో ఉన్నట్టు ఇప్పుడు ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఇది మన చెన్నూరు ఆ ప్రాంతంలో 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తూ బెల్లంపల్లి ప్రాజెక్టు డైరెక్ట్ గా ఒక పంపు ద్వారా నీళ్లను ఇచ్చే అవకాశం ఉండేది. అది తక్కువ వ్యయంతో తక్కువ పవర్ ఖర్చు, ఎందుకంటే ఒకటే పంపు సెట్ తోని అది బెల్లంపల్లికి వచ్చే అవకాశం. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత లేదు, కాళేశ్వరం దగ్గరే నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత 9 దగ్గర ప్రభుత్వానికి అనుమతులు లేవు, అక్కడ ప్రాజెక్టు కట్టడం సాధ్యం కాదని ఆయన కిందికి తీసుకుపోవడం జరిగింది. ఆ కిందికి తీసుకుపోయినప్పుడు జరిగిన అంశం ఏంటంటే, ఆయన మొదట్లో రోజుకు 2 TMCల వాటరే ఎత్తిపోయాలి అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత జరిగింది ఏంటంటే, దాన్ని మళ్ళీ ఇంకొక టీఎంసీ అని చెప్పేసి DPR ను కూడా మార్చి అనేక రకాలుగా మార్చడంతో అప్పుడే కరెంటు బిల్లు 3 లిఫ్ట్ల ద్వారా ఎల్లంపల్లికి వస్తాయి. అంటే కాళేశ్వరం దగ్గర ఒకటి, అన్నారం దగ్గర ఒకటి, సుందిల దగ్గర ఒకటి, 3 పంపులతోనే అది కాళేశ్వరం దీనికి ఎల్లంపల్లికి వస్తుంది. కాబట్టి కరెంటు బిల్లు కూడా బాగా వస్తుంది. దాని కరెంటు బిల్లుకు దానికి వచ్చే పంటకు కూడా పెద్దగా లాభం ఉండదు. కాబట్టి వద్దని కూడా చెప్పినప్పుడు కూడా కేసీఆర్ నేను ఇదే కరెక్ట్ అని ఆయన కట్టడం జరిగింది. ఆ కట్టిన తర్వాత కూడా సరే అది మంచిగా చెడ్డ, అది కరెంటు బిల్లులు ఎట్లా వస్తాయో కానీ అది ఎప్పుడైతే ఆ పీర్స్ లో 5 పిల్లర్స్ కుంగిపోవడం జరిగి అది ఏదైతే ఉన్నదో అది పనికి రాకుండా పోవడం జరిగిందో, దాంతో అసలు కథంతా మొదలుకొచ్చిన తర్వాత ఒకటేంటంటే, కేసీఆర్ ప్రత్యక్షంగా లేదా ఆయనే మొత్తం బాధ్యత వహిస్తాడా, లేకపోతే ముఖ్యమంత్రిగా ఒక ఉన్నత పరిపాలకుడుగా పరోక్షంగా, అంటే ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తాడా, పరోక్షంగా బాధ్యత వహిస్తాడా, ఇట్లా బాధ్యత వహించినా కూడా మొత్తానికైతే అది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన కానీ కట్టడం కానీ మళ్ళీ ఒక టీఎంసీ పెంచి మళ్ళీ DPR తయారు చేసి చెప్పకుండా పెద్ద ఎత్తున వ్యయం కూడా పెంచడం, ఆ కరెంటు బిల్లులు ఇవన్నీ చూసినప్పుడు మనకు అనిపించేది ఏంటంటే, చాలా మట్టుకు మాత్రం ఆయన కేసీఆర్ గారు లేకపోతే అప్పుడున్న ఎవరైతే ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు వాళ్ళదే బాధ్యత. కాబట్టి మరి కమిషన్
ఏ రిపోర్ట్ ఇచ్చింది, వ్యక్తిగతంగా ఎవరు బాధ్యత అంటే రాజకీయ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి బాధ్యత, లేకపోతే దానికి కట్టిన ఇంజనీర్స్ కానీ, లేకపోతే మిగతా ఐఏఎస్ అధికారులు బాధ్యత అన్నది అది మనం కరెక్ట్ గా చెప్పనంటే మాత్రం అది రిపోర్టు పూర్తిగా బయటకు వచ్చి పబ్లిక్ డొమినియన్ లో పెట్టి ఆ రిపోర్టు మీద అధ్యయనం చేసి చర్చ జరుగుతుంది తప్ప వాస్తవాలను మనం చెప్పడానికి సాధ్యం కాదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు రామ్మోహన్ గారు వచ్చారు. రామ్మోహన్ గారు నమస్తే.